చాలా గట్టి యాక్షన్ తీసుకోవాలి సార్. ఆ యాక్షన్ జరిగేదే మనం ఇక్కడే ఉందామండి. ఇప్పుడు న్యాయం జరగకపోతే మనమే కదా కదా ఇక్కడ నుంచి. నా పరిధిలో ఎంతవరకు ఉందో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. పెద్దల ప్రయత్నం పెద్దలు చేస్తున్నారు. అధికారులు పోలీసు యంత్రాంగం అన్ని ఆలోచించి మనకు ఒక నిర్ధారణ చేస్తారు. అప్పటి వరకు ఎదురు చూడాలి. చేసిన వాళ్ళు దొరకకుండా పోరు. ఒకవేళ జరిగేది హత్య అయితే దొరకకుండా పోరు, ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇలాగా వాళ్ళు కూడా రెచ్చిపోయి చేస్తున్నారు కదా. ఇక మీద ఎవరిని మీద రెచ్చిపోకుండా ఉండడానికి కావాల్సిన ప్రికాషన్స్ జరగాలి, జాగ్రత్త. అది కేవలం ఐడియాలజీతోనే సాధ్యమవుతుంది. ఒకరు ఇంకొకరి మీద రెచ్చిపోతే మళ్ళీ మారణకాండ తప్ప ఏముండదు. కానీ ఆలోచన ప్రకారంగా అందరినీ సెట్ చేస్తే వివాదాలు లేకుండా అందరు బాగుండగలుగుతారు. ఇది కేవలం ఒకరు రెచ్చగొడితే ఇంకొకరు రెచ్చిపోయి చేసిందే కదా. ఒకవేళ ఇది హత్య అయితే రెచ్చిపోయి చేసింది. అలా రెచ్చిపోకుండా ఉండాలంటే పెద్దలందరూ కలిసి చేసే ఆలోచనతోనే ముడిపడి ఉంటుంది. లేకపోతే ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ ఇంకెవరు బ్రతుకుతారు? ఆలోచనపరమైన యుద్ధానికి మనుషుల్ని చంపేంత ద్వేషం నూరిపోయడం అనేది ఇప్పుడు అదే కదా. ప్రపంచమంతా ఇన్ని రకాలుగా రెచ్చిపోవడానికి కారణం ఏంటి? ఆలోచన పరంగా సరిగ్గా లేదు, ఐడియాలజికల్ గా సెట్ అవ్వాలి అంతే. క్రైస్తవులే కదండి, అటు హైందవ పెద్దలు, ఇటు క్రైస్తవులు, ఇటు ముస్లిం సోదరులు అందరూ కలిసి కూర్చొని ఐడియాలజికల్ గా చేసే వారు ఏదైతుందో అది ఐడియాలజికల్ గానే ఉండాలి. మనిషి మీదకి వెళ్ళకూడదు.